మన భారతదేశం మరింత అభివృద్ధిలోకి రావాలి అంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వమే మరలా అధికారంలోకి రావాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన హిందూ దేవాలయాలు పరిరక్షించబడాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మారాలి. మా జన్మస్థలం మన మండపాటి నియోజకవర్గంలో ధర్మం నిలబడాలి. ప్రజల కన్నీరు తుడవాలి అంటే శ్రీ తోటా త్రిమూర్తుల వారిని గెలిపించుకోవాలి. అక్కడ అనేక మంది నాయకులు గెలిచినా సరే చేయలేనటువంటి కార్యక్రమాలు ఎన్నో, వారు ఓడిపోయినా సరే చేయగలిగేటటువంటి సమర్థులు వారు. అటువంటి నాయకులను గెలిపించుకోకపోతే ఓడిపోయేది వారు కాదు, గెలిపించుకోలేనటువంటి ప్రజలే అని ప్రజలు గుర్తించి గెలిపించుకోవాలి. 20-30 ఏళ్లగా మరుగున పడిపోయినటువంటి అనేక రకాల సమస్యలను వారు వరుసపెట్టి ప్రవచనాలు చేస్తున్నట్టుగా పరిష్కారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా మాతృమూర్తికే ఇంకక్కడ న్యాయం జరగలేదు. మా మాతృమూర్తికి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం కొరకు అనేక రకాల కార్యాలయాల చుట్టూ తిరిగారు, అనేక రకాలైనటువంటి నాయకుల చుట్టూ తిరిగారు, కాళ్ళు అరిగిపోయేలా తిరిగారు. ప్రజలందరికీ తెలుసు. కానీ న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగలేదు. మా మాతృమూర్తికి న్యాయం జరగకపోయినా, మాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు. కానీ మా మాతృమూర్తికి జరిగినటువంటి అన్యాయం మరొక మాతృమూర్తికి జరగకూడదు. మాకు జరిగినటువంటి అన్యాయం, మోసం, దగ మరొక కొడుకు ఎవరికి జరగకూడదు. మా మాతృమూర్తి మరణించిన విధానంగా ఎవరు మరణించకూడదు. అంటే అక్కడ ప్రజలందరూ కూడా ధర్మాన్ని నిలబెట్టాలి. ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి శ్రీ తోటా త్రిమూర్తుల వారిని గెలిపించుకోవాలి. చాలామంది నాయకులు అంటూ ఉంటారు, రోడ్డు వేసాం, రోడ్డు వారి గోడకు రంగులు వేసాం అంటుంటారు. వేయండి, మంచిదే, రంగులు వేసుకోవడం మంచిదే. కానీ ఆ రంగులు వేస్తేనే సరిపోదయ్యా, ముందు ప్రజల కష్టాలను పట్టించుకోండి. ప్రజలు ఉంటేనే రంగులు, ప్రజలు లేని రంగులు ఎందుకు? ప్రజల కన్నీటిని, ప్రజలను గాలి వదిలేసి ఆ కన్నీటి చుక్కలతో మీరు గోడకు రంగులు వేయకండి. కన్నీరు తుడిచప్పుడు రంగులు వేయండి. చాలామంది కష్టం వస్తుంటే, ప్రజలకు కష్టం వస్తుంటే, వీళ్ళు అడుగుతుంటే కోర్టుపడి అంటున్నారు. కోర్టుకు పోవాలా? మీ కుటుంబాల్లో, మీ వర్గాల్లో, మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా సమస్య వస్తే మీరు ఇదే మాట చెప్పగలుగుతున్నారా? ఆత్మపరిశీలన చేసుకోండి. అందరూ కోర్టుకు వెళ్ళగలరా? అందరికీ అన్ని విషయాలు పేదవాళ్ళు తెలుస్తాయా? మీరు పరిష్కారం చేసే సమస్యలు అనేకం ఉంటాయి కదా. మరి అడ్డం ఎందుకు పడుతున్నారు? సమస్యల పరిష్కారం మాత్రం అడ్డం పడతారు. పరిష్కారం చేయండి అయ్యా అంటే మాత్రం కొట్టిపోండి అంటుంటారు. ఈ మాత్రం మాట చెప్పడం తమన్నా అధికారులను కట్టబెట్టాలి మీకు. ఇప్పుడు వచ్చేసి ఓటు వేసేయండి, ఓటు వేసేయండి అంటే ఓటు వేసేస్తారండి. మీరు పని చేస్తే మీరు అడగకపోయినా ఓటేస్తారు. పని చేయకపోతే ఎంత మీరు ప్రాధాయపడినా సరే ఓట్లు వేయరు. తోటా త్రిమూర్తుల వారిని గెలిపించుకోవడం సమంజసం. వారు అధర్మం పాలిట తోటా త్రిమూర్తులు లాంటి వారు. అలాంటి తోట లాంటి నాయకులు కావాలి, ఎవరైనా పర్వాలేదు. కాబట్టి ధర్మాన్ని రక్షించండి, ధర్మాన్ని కాపాడండి, న్యాయాన్ని గెలిపించండి. ఒక ఋషి మార్గాన్ని వెళ్తున్నటువంటి సాధువుగా, సన్యాసిగా, ఆత్మసాక్షిగా చెబుతున్నాను. తోటా త్రిమూర్తుల వారిని గెలిపించండి, న్యాయం జరుగుతుంది. కాదు కూడదని మీరు బయలుదేరి వెళ్ళి వేరే వాళ్ళకి వేశారో ప్రజలు అన్యాయం అయిపోతారు. సుదీర్ఘకాలంగా మరొక 20-30 ఏళ్ళ వరకు కూడా సమస్యలో ప్రజలు మునిగిపోతారు. గుర్తెరిగి ధర్మాన్ని రక్షిస్తారని కోరుతున్నాను. ధర్మో రక్షతి రక్షిత. జయ శ్రీమన్.